సో గైస్ ఈ వీడియోలో మనం అంటే జంబుల్ వర్డ్స్ పైథాన్లో ట్వింకర్ మాడ్యూల్ని అయితే వాడి ట్వింకర్ మాడ్యూల్ని అయితే వాడి జంబుల్ వర్డ్స్ కోసం ఒక యాప్ అయితే రెడీ చేద్దాం. అంటే ఒక GUI యూజర్ ఇంటర్ఫేస్. ఈ ఏం చేస్తుందంటే మనం కొన్ని వర్డ్స్ అయితే ఇస్తాం, ఆ వర్డ్స్ని అయితే షఫుల్ చేసి అండ్ డిఫరెంట్గా ఇస్తుంది. మనం ఆ వర్డ్ ఏదో చూసి కరెక్ట్గా అయితే ఎక్కడైతే మెన్షన్ చేయాలన్నమాట. ఒక ఇన్పుట్ బాక్స్ అయితే వస్తుంది. ఆ ఇన్పుట్ బాక్స్లో నేమ్ ఎంటర్ చేస్తే అది తీసుకొని అది కరెక్టా కాదా చూసి అయితే మనకైతే చెప్తుంది. సో లెట్స్ గో. ఫస్ట్ నేనైతే పైడ్రాయిడ్ యాప్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది ఫోన్ వచ్చి Redmi 3S. అండ్ సో ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలా టింకర్. ఓకే, ఇంపోర్ట్ టింకర్ అండ్ ఫ్రమ్ టింకర్ we have to import everything. we have to import start అండ్ మనకు మెసేజ్ బాక్సెస్ కూడా కావాలా. సో మనం మెసేజ్ బాక్సెస్ని సపరేట్గా అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే సపరేట్ లైన్ వాడి ఇంపోర్ట్ MESSAGEBOX. ఓకే, మెసేజ్ బాక్స్. అండ్ మనకు ర్యాండమ్ మాడ్యూల్ కూడా కావాలా, ఎందుకంటే మనం ర్యాండమ్గా ఏదో నెంబర్ ఏదో ఒక వర్డ్ అయితే పిక్ చేసి దాన్ని అయితే మనం షఫుల్ చేస్తాం కదా. సో దానికోసం అయితే మనం ర్యాండమ్గా ఏదో ఒకటి అయితే తీసుకుంటాం అనమాట. మనకు ర్యాండమ్ మాడ్యూల్ అయితే తీసుకుంటాం. సో ఇంపోర్ట్ ర్యాండమ్ అండ్ ఫ్రమ్ ర్యాండమ్ we have to import shuffle. okay, import SHUFFLE. ఓకే, షఫుల్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మనకి షఫుల్ ఏం చేస్తుందంటే వర్డ్స్ని షఫుల్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ మనం అయితే మెయిన్ విండో అయితే క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మనమైతే మెయిన్ విండో అయితే క్రియేట్ చేద్దాం. సో RT మీరు ఏమైనా తీసుకోవచ్చు. RT = tinker.pk. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఒక డైరెక్ట్ లేబుల్ అయితే క్రియేట్ చేస్తాను. సో లేబుల్, ఇక్కడ లేబుల్ అనేది ఇక్కడ వెళ్తుంది అంటే రూట్లోకి అయితే వెళ్తుంది. మనం ఈ RT తీసుకుంటాం కదా, సో దాంట్లోకి అయితే వెళ్తుంది. అండ్ ఫాంట్ = ఏదైనా ఇవ్వచ్చు మీరు. అండ్ నేను ఇక్కడైతే Times 20 అయితే ఇస్తాను. ఓకే, మీకు ఒకవేళ లిస్ట్ ఆఫ్ ఫాంట్స్ ఏవేవి కావాలో అంటే ట్వింకర్లో ఏ ఫాంట్స్ అయితే సపోర్టెడ్ ఉన్నాయో మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ గూగుల్ అయితే సెర్చ్ చేయొచ్చు. label.pack అండ్ ఇక్కడ మనం అయితే పొజిషన్ సెట్ చేస్తాను. pad y = 30 అంటే y యాక్సిస్ అండ్ pad y = 10 అంటే ఇట్ సైడ్ నుంచి ఒకటి లెఫ్ట్ నుంచి ఒకటి రైట్ నుంచి yకి. అండ్ pad x = 10. ఓకే, అండ్ ఇక్కడ RT దీని అయితే మెయిన్ లూప్లో పెడతాను, ఎందుకంటే ఇది మొత్తం రన్ అవుతూ ఉండాలి కాబట్టి. సో ఒకసారి దీని అయితే రన్ చేసి చూద్దాం. టీకే. సో ఇక్కడ 2 క్యాపిటల్ లెటర్స్ అయితే స్పెసిఫై చేయడం అయితే జరిగింది, ఒకటి క్యాపిటల్ ఒకటి స్మాల్. సో ఇక్కడ చూసినట్టయితే జస్ట్ స్క్రీన్ అయితే వచ్చింది. మనం ఇంకా దీని మీద ఏం చేయలేదు కాబట్టి జస్ట్ వైట్ స్క్రీన్ అయితే వచ్చింది. సో ఇక్కడైతే మనం బటన్స్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఈ బటన్స్ ఎందుకంటే ఒకటి చెక్ చేయడానికి అంటే కరెక్టా కాదా అనేది, ఇంకొకటి గేమ్ని రీసెట్ చేయడానికి అయితే ఈ 2 బటన్స్ ఉపయోగపడతాయి. సో ఫస్ట్ ఐ విల్ గో విత్ బటన్. అండ్ ఇక్కడైతే నేను చెక్ బటన్ అయితే క్రియేట్ చేస్తాను. చెక్ బటన్. ఓకే, చెక్ బటన్ = బటన్ B capital సింటాక్స్ RT. అండ్ ఇక్కడైతే టెక్స్ట్ = చెక్. ఓకే, చెక్ బటన్ కాబట్టి చెక్ అనే టెక్స్ట్ అయితే ఇచ్చాం. అండ్ దీని ఒక విడ్త్ అయితే సెట్ చేస్తాను. విడ్త్ = 20. అండ్ దీని ప్లేస్మెంట్ లెట్ మీ ప్యాక్ దిస్. మీరు గ్రిడ్ కూడా వాడచ్చు. pad y = 10. అండ్ మనకి ఇప్పుడు రీసెట్ బటన్ కావాలా. సో RESET. ఓకే, రీసెట్ బటన్ = బటన్. సో దీని అయితే రన్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక చెక్ బటన్ అయితే వచ్చింది అండ్ రీసెట్ బటన్స్ అయితే ఒక 2 బటన్స్ అయితే వచ్చినాయి. బట్ దీని మీద క్లిక్ చేస్తే ఏం జరగదు, బికాజ్ దానికి మనం ఎటువంటి ఫంక్షన్స్ అయితే ఇవ్వలేదు. సో వాటికైతే ఫంక్షన్స్ అయితే. సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ అయితే తీసుకుంటాను, ఆన్సర్స్. ఈ ఆన్సర్స్ అనే లిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. ఓకే, ఆన్సర్స్ అనే లిస్ట్. ఓకే, ఇవేం చేస్తుందంటే మనకు కావాల్సిన వర్డ్స్ ఏవే ఉన్నాయో వాటిని అన్నిటిని ఒక గ్రూప్లో అయితే క్రియేట్ చేసుకుంటుంది. సో ఫస్ట్ విల్ గివ్ హలో, ఇది ఒక వర్డ్. అండ్
2 digits ఇది ఒక టైం, ఇది ఒక వర్డ్. అండ్ ప్రస్తుతానికి మీరు కావాలంటే ఇంకా కొన్ని వాల్యూస్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు ఇదే లిస్ట్లో. సో ఈ ఆన్సర్స్ అనే ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఈ లిస్ట్లో మనకు కరెక్ట్ ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వర్డ్స్ అయితే ఒక వర్డ్స్ అని ఇంకొక ఎంటీ లిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. ఈ ఎంటీ లిస్ట్ ఏం చేస్తుందంటే జంబుల్ వర్డ్స్ ఉంటాయి కదా, అంటే లూప్ రన్ అయిన తర్వాత వర్డ్స్ అనేది జంబుల్ అవుతాయి. ఇప్పుడు హెలో ఉంది, ఆ వర్డ్ అయితే జంబుల్ అవుతుంది. ఆ జంబుల్ అయిన వర్డ్ని ఈ వర్డ్స్ ఏదో ఒక లిస్ట్లో అయితే స్టోర్ చేసుకుంటాం. ఆ స్టోర్ చేసుకోవడానికి ఈ వర్డ్స్ అనే ఒక ఎంటీ లిస్ట్ని అయితే క్రియేట్ చేసినాను. అండ్ లూప్ రన్ అయ్యే కొద్దీ ఈ వర్డ్స్ని అయితే నేను ఒక్కొక్కదిగా అపెండ్ చేసుకుంటూ అయితే వెళ్తాను. సో మనకి ఇక్కడ ఈ ఒక్కొక్క దానికి ఇండెక్స్ వాల్యూస్ కూడా మనకు కావాలి. ఎందుకంటే మనం ఈ లిస్ట్లో నుంచి ఒక్కొక్క వాల్యూని అయితే ఫెచ్ చేసుకుంటాం, ఒక్కొక్క వాల్యూని అయితే తీసుకునేటప్పుడు వాటిని ఇండెక్స్ వాల్యూస్ని వాడే తీసుకుంటాం. సో ఆ ఇండెక్స్ వాల్యూస్ కోసం మనం ఇంకొక నెంబర్ వేరియబుల్ని అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, num ఈక్వల్ టు ర్యాండమ్. మనం ర్యాండమ్ ఎందుకు పడతామంటే మనకి ర్యాండమ్గా ఏదో ఒక వర్డ్ కావాలా, రైట్? సో దానికోసం అయితే మనం ర్యాండమ్ అయితే తీసుకుంటాం. ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్. ఓకే, మనకి ఇంటీజర్ కావాలా. అండ్ లెంత్ వచ్చి 0 నుంచి రేంజ్. ఓకే, అంటే ఇంటీజర్, ర్యాండమ్ ఇంటీజర్ రేంజ్ అయితే స్పెసిఫై చేయదు కదా, అంటే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ లోపల కావాలని. సో మనకు 0 నుంచి వర్డ్స్ ఎన్నైతే ఉంటాయో దాని లోపల కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 వర్డ్స్ ఉన్నాయి, 0 నుంచి 4 వరకు వస్తాయి, 5 వాల్యూస్ వస్తాయి 0 నుంచి 4 వరకు. అవి వాటి ఇండెక్స్ నెంబర్స్ అవుతాయి. మనం ఒకవేళ ఎక్కువ వాల్యూస్ రేంజ్ చేయకుండా ఎక్కువ వాల్యూస్ తీసుకునేసి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 అట్లా, అప్పుడు మనకు 100 వర్డ్స్ లేవనుకోండి, అది 70 కానీ 30 కానీ మనకు 5 వర్డ్సే ఉన్నప్పుడు మనం 100 అట్లా రేంజ్ స్పెసిఫై చేసినప్పుడు అది లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అయిపోతుంది. మనకు అన్ని వర్డ్స్ ఉండవు, 70 అట్లా ర్యాండమ్ నెంబర్ వస్తాయి. అందుకని మనం వర్డ్స్ ఒక లెంత్ని రేంజ్ లిమిట్గా అయితే తీసుకుంటాం. సో లెంత్ ఆఫ్ వర్డ్స్, రైట్? ఇక్కడ ఏదైతే క్రియేట్ చేసినానో అది. అండ్ మనకి ఇక్కడైతే మనం ఫార్ లూప్ అయితే స్పెసిఫై చేద్దాం. ఎందుకంటే ఇది మనకు కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి కాబట్టి మనం ఫార్ లూప్ అయితే మెన్షన్ చేద్దాం. సో ఫార్ ఐ ఇన్ ఆన్సర్స్, for I in answers, word is equals to list I. Okay, wait, word is equals to list I. సో ఈ లైన్ ఏం చేస్తుందంటే ఈ లూప్ అయితే రన్ అవుతుంది ఇందులో ఆన్సర్స్లో. సో ఇక్కడ ఫర్ ఐ అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే 0 నుంచి 0 ఇండెక్స్ దగ్గర ఇది ఉంటుంది. సో దీంట్లో ఈ లిస్ట్లోకి అయితే జాయిన్ చేస్తుంది. ఓకే, లిస్ట్ ఐ, ఈ ఐలో వచ్చింది కదా, దాన్ని లిస్ట్ చేసి ఆ లిస్ట్ని అయితే ఈ వర్డ్కి అయితే అసైన్ చేస్తుంది, లిస్ట్ వాల్యూని. అండ్ ఈ వర్డ్ని అయితే మనం ఇప్పుడైతే షఫల్ చేసేద్దాం. ఫస్ట్ యాడ్ చేసినాం కాబట్టి, సో ఫస్ట్ తీసుకుంది ఇది వర్డ్కి అయితే ఈక్వల్ చేసింది. సో దాన్ని ఇప్పుడైతే షఫల్ చేద్దాం. షఫల్ వర్డ్. ఓకే, షఫల్ వర్డ్ని అయితే ఇప్పుడు ఈ లిస్ట్ ఐ నుంచి దీనికి ఈ వర్డ్కి అయితే అసైన్ చేసినాం కదా, ఆ వర్డ్ని అయితే మనం అయితే ఇప్పుడు షఫల్ చేసినాం. షఫల్ చేసిన తర్వాత దాన్ని అయితే వర్డ్స్కి ఇక్కడ పైన మనకి ఏదైతే ఎంటీ లిస్ట్ అయితే క్రియేట్ చేసినానో ఆ లిస్ట్కి అయితే అపెండ్ చేస్తాను. అపెండ్, ఓకే, WORDS, ఓకే, వర్డ్స్. సో ఈ కోడ్ అంతా ఏం చేస్తుందంటే ఈ లూప్ ఈ ఒక్కొక్క వాల్యూని అయితే తీసుకుంటుంది. ఫస్ట్ దాన్ని ఒక లిస్ట్ చేస్తుంది. ఈ లిస్ట్లో నుంచి ఒక్కొక్క వాల్యూ తీసుకుని వర్డ్ అనే వేరియబుల్కి అయితే అసైన్ చేస్తుంది. ఆ అసైన్ చేసిన వాల్యూని ఈ షఫల్లో వచ్చి షఫల్ చేస్తుంది. అంటే HLLOని LLOHE అట్లా డిఫరెంట్గా అయితే షఫల్ చేస్తుంది. షఫల్ చేసిన తర్వాత ఆ వర్డ్ని వర్డ్స్కి అయితే అపెండ్ చేస్తుంది. సో ఇక్కడ వర్డ్స్ కాదు, వర్డ్. ఓకే, ఈ వర్డ్ని ఈ ఎంటీ లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్లోకి అయితే అపెండ్ చేస్తుంది అనమాట. సో ఇది ఫార్ లూప్ పని. సో నెక్స్ట్ ఇప్పుడు మనం బయట ఒక ఫంక్షన్ అయితే డిఫైన్ చేద్దాం. ఓకే, డెఫ్. సో మనకి ఇప్పుడు స్క్రీన్ స్టార్ట్ అయిన వెంటనే మనకు ఒక వర్డ్ కావాలి కదా, సో అంటే స్టార్టింగ్లోనే మనకు ఒక వర్డ్ కావాలి కాబట్టి సో విల్ స్టార్ట్ స్క్రీన్. ఓకే, ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ అయితే రన్ అవుతుందో, అంటే ఈ జంబుల్ వర్డ్స్ ఎప్పుడైతే రన్ అవుతాయో, రన్ అయిన వెంటనే మనకు స్క్రీన్ మీద ఒక ర్యాండమ్గా షఫల్ అయిన ఒక వర్డ్ కావాలా. సో దానికైతే మనం స్టార్టింగ్లోనే ఒకటి అయితే ఇద్దాం. సో ఇనిషియల్ GLOBL గ్లోబల్. ఈ గ్లోబల్ వేరియబుల్ ఎందుకు తీసుకుంటే మనం ఇక్కడ ఇవన్నీ బయట డిఫైన్ చేసినాం, అవి మనకు స్టార్ట్ అయిన తర్వాత కూడా మనకు ఫంక్షన్ లోపల కూడా మనం వాడుకోవాలి కాబట్టి మనం గ్లోబల్ని అయితే తీసుకుంటాం. సో మనకి ఇక్కడ వర్డ్స్ అండ్ నెంబర్స్ అయితే కావాలా. ఓకే, వర్డ్స్ నమ్, ఈ రెండింటిని అయితే మనం తీసుకుంటాం. అండ్ లేబుల్ డాట్ కాన్ఫిగ్. సో ఇక్కడ మనం లేబుల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. కాన్ఫిగర్ అండ్ టెక్స్ట్ ఈక్వల్ టు వర్డ్స్ ఇండెక్స్ నమ్. సో ఈ లైన్ అయితే ఏం చేసిందంటే ఈ లేబుల్ డాట్ కాన్ఫిగర్ టెక్స్ట్ ఉంటుంది కదా, అంటే
లేబుల్కి మనం టెక్స్ట్ చేసాం కదా, సో ఇక్కడ చూసినట్లయితే ఈ టెక్స్ట్ అనేది చెక్ అని ఇచ్చినాం కదా. సో దీన్ని రన్ చేసినప్పుడు అయితే మనకు చెక్ బటన్ అండ్ రీసెట్ బటన్ అయితే 2 వచ్చినాయి. అక్కడ మనకు టెక్స్ట్ చూసినట్లయితే చెక్ అండ్ రీసెట్ అయితే 2 ఉన్నాయి టెక్స్ట్. అండ్ ఇక్కడ సో ఈ లైన్ అయితే ఏం చేస్తుందంటే ఇక్కడ మనం నమ్ ఈక్వల్స్ టు ర్యాండమ్ డాట్ ర్యాండమ్ 0 లెంత్ వర్డ్స్ వరకు చేసాం కదా, ఈ వర్డ్స్లో ఎంత అయితే లెంత్ ఉంటుందో ఆ లెంత్లోంచి ఏదో నెంబర్ అయితే తీసుకుంటుంది. సో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇండెక్స్ వాల్యూగా మనం అయితే ఇస్తాం. అండ్ ఇక్కడైతే షఫల్ చేసి ప్రతి ఒక్క వర్డ్ని ఇక్కడ షఫల్ చేసి ప్రతి ఒక్క షఫల్ అయిన ప్రతి ఒక్క వర్డ్ని వర్డ్స్కి అయితే అపెండ్ చేసినాం. సో ఆ వర్డ్స్లో నుంచి ఆ ఇండెక్స్ వాల్యూలో నుంచి ఏదో ఒక వాల్యూ అయితే పిక్ చేసుకొని మనకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చూపిస్తుంది. సో ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అయిన వర్డ్ని మనం కరెక్ట్గా గెస్ చేసి ఇన్పుట్ బాక్స్లో అయితే ఇవ్వాల. సో ఇప్పుడు ఆన్సర్ చెక్ చేయడానికి మనం ఇంకొక ఫంక్షన్ అయితే డిఫైన్ చేద్దాం. సో దానికి ఐ విల్ గివ్ ఎ నెంబర్ డెఫ్ చెక్ ఆన్సర్స్. ఓకే, డెఫ్ చెక్ ఆన్సర్స్ అనేది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆన్సర్ మనం ఇచ్చిన ఆన్సర్ కరెక్టో కాదో అయితే చెక్ చేస్తుంది. మనకి ఇప్పుడు ఏవేవి కావాలంటే గ్లోబల్లో నుంచి వర్డ్స్ కావాలా, ఎందుకంటే మనం వాటిని అయితే షఫల్ చేస్తాం. అండ్ నమ్ కావాలా, నెంబర్ ఇండెక్స్ వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి. ఆన్సర్ కూడా కావాలా, ఎందుకంటే ఆ ఆన్సర్ అనేది మనం కరెక్టో కాదో చెక్ చేయాలి కాబట్టి ఆన్సర్ కూడా కావాలన్నమాట. సో ఎంటర్ చేసి అండ్ ఇక్కడైతే మనకు ఒక యూజర్ ఇన్పుట్ ఇది ఒక వేరియబుల్ అనమాట. సో యూజర్ ఇన్పుట్ ఇది కోసం మనకు మనకు ఒక ఎంట్రీ బాక్స్ అయితే కావాలి, ఎందుకంటే మనకు వాల్యూస్ తీసుకోవడానికి ఒక ఎంట్రీ బాక్స్ కావాలి కాబట్టి ఇక్కడ మనకు ఒక ఎంట్రీ బాక్స్ అయితే స్పెసిఫై చేయాలి. సో ఫస్ట్ దాన్ని అయితే బయట స్పెసిఫై చేద్దాం, ఫంక్షన్ బయట. అండ్ ఇక్కడ దాని తర్వాత అయితే మనం ఆ కోడ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ వేర్ ఎస్ క్యాపిటల్ అండ్ వి క్యాపిటల్. ఓకే, సో ఇక్కడ దీని తర్వాత ఒక ఎంట్రీ అయితే తీసుకుందాం. సో ENTRY. ఓకే, ఎంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ E. సో ఈక్వల్ టు తర్వాత దీన్ని అయితే అసైన్ చేయాలి, ఎందుకంటే ఇది ఒక ఇన్పుట్ బాక్స్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఎంట్రీ అండ్ ఇది ఎక్కడ వెళ్ళాలంటే రూట్ లోపల అయితే వెళ్ళాలి. RT టెక్స్ట్ వేరియబుల్ టెక్స్ట్ BABLD. ఓకే, టెక్స్ట్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్. ఈ లైన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ ఎంట్రీ అనేది ఒక ఈ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఒక ఎంట్రీని అయితే క్రియేట్ చేస్తుంది. అంటే ఇన్పుట్ తీసుకోవడానికి ఒక స్క్రీన్ బాక్స్ అయితే క్రియేట్ చేస్తుంది. సో అది ఎక్కడంటే రూట్లో అయితే, అంటే మనం మెయిన్ స్క్రీన్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ ఒక టెక్స్ట్ వేరియబుల్, సో అది అంటే ఎంట్రీ తీసుకుంటాం కదా, ఎంట్రీ తీసుకున్న తర్వాత అది ఏదో ఒక దాంట్లో స్టోర్ కావాలి కదా, అది ఏ వేరియబుల్లో స్టోర్ కావాలా అనేది ఇదైతే చెప్తుంది అనమాట. అదొక సో మనకు అది ఆన్సర్, అంటే ఈ ఆన్సర్లో సో ఈ ఆన్సర్ కదా మనకి ఇక్కడ గ్లోబల్లో కూడా తీసుకుంటాం, అంటే అది కరెక్టో కాదో చెక్ చేయడానికి. సో దాంట్లోకైతే మనం అదైతే స్టోర్ చేసుకుంటుంది. అండ్ సో దీన్ని అయితే మనం ఇప్పుడైతే ప్యాక్ చేసేద్దాం. సో ప్యాక్ స్క్రీన్ మీద కనపడలే కదా మనం ప్యాక్ చేయకపోతే మన స్క్రీన్ మీద కనపడదు అనమాట. i5. సో ఇక్కడైతే మనం ఒక ఎంట్రీ బాక్స్ అయితే క్రియేట్ చేసినాం. అండ్ ఈ ఎంట్రీ బాక్స్ నుంచి మనకు ఒక వేరియబుల్స్ కావాలా. సో ఇక్కడైతే మనం ఫంక్షన్ అయితే అంటే ఒక సింటాక్స్ అయితే వెళ్దాం. సో ఎంట్రీ నుంచి డాట్ గెట్. ఓకే, ఎంట్రీ నుంచి ఇక్కడ మనం ఏ ఎంటర్ చేసుకున్నామో దాన్ని అయితే ఈ యూజర్ ఇన్పుట్లకి అయితే ఈ లైన్ అయితే తీసుకుంటుంది. సో తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇఫ్ యూజర్ ఇన్పుట్ ఈక్వల్ టు ANSWERS ఆన్సర్స్ నమ్. ఓకే, సో ఇక్కడ మనకి నమ్ వాల్యూస్ ఇవంతా ఇండెక్సింగ్ అంతా ఆటోమేటిక్గా అయితే జరిగిపోతుంది. అంటే ఇక్కడ ఇది జరిగినప్పుడు ఏదైతే క్రియేట్ చేస్తుందో నెంబర్ని, సో అదే నెంబర్ని అయితే అన్నిటికీ తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి ఒకవేళ ఇది తీసుకుందాం, ఫస్ట్ హలో తీసుకుందాం అనుకోండి, ఫస్ట్ హలోనే ఇక్కడ షఫుల్ అవుతుంది. ఇది ఇక్కడ ఫస్ట్ హలోనే షఫుల్ అవుతుంది అండ్ దీంట్లో కూడా ఫస్ట్ హలోనే వెళ్తుంది. అంటే దీనికి ఇండెక్స్ వాల్యూ సేమ్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నమ్మి ఇచ్చేసినాం కదా, ఇండెక్స్ వాల్యూ సేమ్ అవుతాయేమో, దానికి వేరే దీనికి వేరే ఉండొచ్చు అనే డౌట్ అయితే రావచ్చు. బట్ అలా అయితే జరగదు, ఎందుకంటే అక్కడ తీసుకుంటుంది, ఇక్కడ యాడ్ చేసేస్తుంది కాబట్టి సేమ్ వాల్యూస్ని 1 by 1 పిక్ చేసుకుంటుంది, 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇండెక్స్ వాల్యూస్ కూడా సేమ్ ఉంటాయి. సో ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుంది కదా, యూజర్ ఇన్పుట్ ఆన్సర్ నమ్ వాల్యూ, అంటే మనకు ఏదైనా ఒక వాల్యూ ఎంటర్ చేస్తే అది నమ్ వాల్యూ ఎట్లా ఇండెక్స్ వాల్యూ సేమ్ ఉంటుంది కాబట్టి దాన్ని అయితే కంపేర్ చేస్తుంది. సో రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది. ఒకవేళ రెండు ఈక్వల్గా ఉంటే మనం స్క్రీన్ మీద అయితే ఒక మెసేజ్ బాక్స్ అయితే డిస్ప్లే చేద్దాం, ఏమని అది కరెక్ట్, మీరు ఎంటర్ చేసిన వాల్యూ కరెక్ట్ అని. సో విల్ గివ్ ఏ మెసేజ్ బాక్స్ డాట్ షో info. ఓకే, మెసేజ్ బాక్స్ డాట్ షో info అండ్ కరెక్ట్. ఇది ఒక టైటిల్ అనమాట, దీని తర్వాత కామా అండ్ ఇక్కడైతే మనం మెసేజ్ అయితే ఇస్తాం. సో మీరు కరెక్ట్గా
ఎంటర్ చేశారు. ఓకే, ఏదో ఒకటి మన బుద్ధి పుట్టిండేది. ఓకే, ఒకవేళ ఎంటర్ చేసిన తర్వాత మనకు వదిలేయకూడదు. అంటే ఇప్పుడు ఒక వాల్యూ ఉంది, దాన్ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వాల్యూకి వెళ్ళాలి కానీ, అంటే ఇంతకుముందు ఉండేదాన్ని రీసెట్ చేయాలి కదా. సో దానికోసం మనం ఇక్కడైతే రీసెట్ అయితే ఇస్తాం. రీసెట్. ఓకే, ఈ రీసెట్ అనే ఫంక్షన్ మనమైతే ఇంకా క్రియేట్ చేయలేదు. దీని తర్వాత అయితే క్రియేట్ చేద్దాం. ఇది ఫస్ట్ ఒక జస్ట్ పెట్టేసాను అక్కడ, ఎట్లా క్రియేట్ చేసాం కాబట్టి. అండ్ ఎల్స్ ఒకవేళ ఈక్వల్ కాకపోతే అప్పుడు ఏం చేయాల, ఇంకొక మెసేజ్ బాక్స్ని అయితే మనమైతే డిస్ప్లే చేస్తాం. ఈ మెసేజ్ బాక్స్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ షో ఏ వార్నింగ్, షో ఎర్రర్. ఓకే, దీని టైటిల్ వచ్చి ఫెయిల్డ్. ఓకే, అండ్ మీరు రాంగ్గా ఎంటర్ చేశారు. ఓకే, అండ్ కమా ట్రై అగైన్. సో ఓకే, ఇది ఏం చేస్తుందంటే మళ్ళీ ట్రై చేయమని ఒక స్క్రీన్ మీద ఒక డిస్ప్లే అయితే చూపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడైతే మనం ఒక రీసెట్కి అయితే ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడైతే రీసెట్ అయితే చేసినాం, బట్ ఆ రీసెట్ అనేది ఇంకా మనం క్రియేట్ చేయలేదు కాబట్టి దానికి ఏం చేయాలో తెలియదు అనమాట. సో దానికి ఏం చేయాలో తెలిసేటట్లు చేద్దాం ఇప్పుడు. సో డెఫ్ రీసెట్. ఓకే, ఇంకో ఫంక్షన్ అయితే క్రియేట్ చేసినాం. ఇది ఏం చేస్తుందంటే రీసెట్ చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకైతే గ్లోబల్ వాల్యూస్ 3 కావాలా, వర్డ్స్ అండ్ నమ్ అండ్ ఆన్సర్. ఓకే, NSWR రైట్. సో మనకి 3 వాల్యూస్ అయితే కావాలన్నమాట. అండ్ నమ్ ఈక్వల్ టు ర్యాండమ్. సో రీసెట్ చేస్తుంది కాబట్టి మనకి వాల్యూస్ అయితే చేంజ్ చేస్తాను మనం ఇప్పుడు. మళ్ళీ ర్యాండమ్ ఇంటి తీసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ ఉండే వాల్యూని అయితే చేంజ్ చేస్తాం ఇప్పుడు. సో సేమ్ సింటాక్స్, ఎక్కడి నుంచి కావాలా, 0 నుంచి ఎంతవరకు కావాలా, లెంత్ ఆఫ్ ది వర్డ్స్. ఓకే, వర్డ్స్ లెంత్ వరకు అయితే కావాలా. అండ్ మనకి ఇక్కడైతే ఒక లేబుల్ అయితే కావాలన్నమాట, ఇంకొక లేబుల్. ఈ లేబుల్ ఏం చేస్తుందంటే ఇంకొక నెక్స్ట్ వర్డ్ని అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. సో సేమ్ కాన్ఫిగర్ అండ్ txt ఈజ్ ఈక్వల్స్ టు వర్డ్స్లో నుంచి ఒక ఇండెక్స్ వాల్యూ నమ్ ఇండెక్స్ వాల్యూ దానిపైన లైన్ అయితే సెట్ చేసినాం కదా, దాన్ని బట్టి ఒక ఇండెక్స్ వాల్యూ తీసుకుంటాను. అండ్ ఇక్కడ అయితే మనం ఇంతకుముందు ఎంట్రీ చేసినాం కదా, ఆ ఎంట్రీని అయితే డిలీట్ చేసేద్దాం. DELETE. ఓకే, డిలీట్. అండ్ 0 అంటే అక్కడ ఏమి ఉండకూడదు, షుడ్ క్లీన్ అప్. అండ్ క్యాపిటల్ లెటర్స్లో END అంటే అటు వరకు ఎండ్ చేయాలి, అది ఎండ్ చేస్తుంది ఎండ్ని. సో హోప్ దీని ఒకసారి రన్ చేసి చూద్దాం కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేదో చూద్దాం. సో లెట్ ఇస్ మేక్ రన్ దిస్. సో లిస్ట్ అపెండ్ మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా. సి ఎస్, ఇక్కడ NED కాదు ND అంటే. ఇస్ దట్ ఎస్. సో ఇట్లాంటి మిస్టేక్స్ వచ్చింది. సో ఇక్కడ వాటర్ సెక్షన్ ఇట్స్ hello okay, let us check this. It's a correct answer. And let me say it's a message box MESSAG box. Okay, ఇప్పుడు ఒక x అయితే ఎక్స్ట్రా పెట్టాను. సో ఇట్స్ రాంగ్ ఆన్సర్. లెట్స్ చెక్ దిస్. ఇట్స్ రాంగ్ ఎంట్రీ. సో ఇట్స్ రాంగ్ ఎంట్రీ. సో ఇలాగైతే మీకు అయితే వర్క్ అవుతుంది అనమాట. మీరు కావాలంటే ఏమైనా చేంజెస్ చేయొచ్చు. మీరు ఇక్కడ లిస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ లిస్ట్లో మీకు ఎక్స్ట్రా ఇంకా ఏమైనా వాల్యూస్ అయితే యాడ్ చేయొచ్చు. మీకు ఇక్కడ ప్లేస్మెంట్స్ ఇవి ఇక్కడ యాడ్ చేసి వేయడం అట్లా ఏమైనా మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.